ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము ఈ రోజు జరిగిన తెలుగు క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం, అనాలిసిస్ చేద్దాం. క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, కొన్ని ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఆన్సర్స్కి అనుకోవచ్చు. సో మనము అనుకున్నట్టుగానే అవగాహన ప్రతిస్పందనలో రామాయణం నుంచి పేరాగ్రాఫ్ వచ్చింది. ఆ పేరాగ్రాఫ్కి అనుగుణంగా 5 క్వశ్చన్స్ ఇస్తాను కదా. ఇక్కడ ప్రశ్నలు తయారు చేయమని అడిగాడు. సో ఇందులో ఏదైనా 5 ప్రశ్నలు చేస్తే సరిపోతుంది స్టూడెంట్స్. ఇవే ఉండాలని రూల్ లేదు. ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్ క్వశ్చన్ పైన పేర ఏ కాండానికి చెందింది అనేది ఒక ప్రశ్న, దానికి 1 మార్క్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, సుగ్రీవుడు ఎవరిని చూసి భయభ్రాంతుడయ్యాడు, సుగ్రీవుడు ఎవరిని చూసి వణికిపోతున్నాడు అంటే రామలక్ష్మణుడు. మనం ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు, క్వశ్చనే ఫ్రేమ్ చేయాలి. సుగ్రీవుడు ఎవరిని చూసి వణికిపోతున్నాడు, పైన పేర ఏ కాండానికి చెందింది, ఎవరి మాట తీరు శ్రీరాముని ఆకట్టుకుంది అనేది 3వ ప్రశ్న రాయొచ్చు. ఆన్సర్ మాత్రం హనుమంతుని మాట తీరు శ్రీరాముని ఆకట్టుకుంది. ఆన్సర్ రాయొద్దు, క్వశ్చన్సే ఫ్రేమ్ చేయాలి, ప్రశ్నలే. 4th క్వశ్చన్ ఏదైనా రాయొచ్చు స్టూడెంట్స్. ఎవరి భుజాలపైన రామలక్ష్మణులు ఎక్కించుకొని ఋషభవన పర్వతం చేరుకున్నాడు. ఆన్సర్ అన్నమా మనం క్వశ్చన్ రాయాలి. ఏ పర్వతం నుంచి రామలక్ష్మణులను సుగ్రీవుడు చూశాడు, ఋషముఖ పర్వతం. ఆన్సర్ మనం ఆన్సర్ రాయద్దు, ఏ పర్వతం. క్వశ్చన్సే ఫ్రేమ్ చేయాలి స్టూడెంట్స్. నేను చెప్పిన క్వశ్చన్సే కాదు, మీరు ఏ క్వశ్చన్ అయినా చేసినా మీకు 5 మార్కులు ఉంటాయి. సో ఇట్ షుడ్ బి ఏ క్వశ్చన్, రిలవెంట్ క్వశ్చన్ ఉంటే 5 మార్కులు ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో ఆర్బిట్ మన అందరికి తెలుసు, పద్యం పూరించి భావమైన రాయమంటాడు, లేకుంటే ప్రతిపదార్థమైన రాయమంటాడు. సో మనకి ఈ క్వశ్చన్ పేపర్లో ప్రతిపదార్థం రాయమన్నాడు. ప్రతిపదార్థం రాసి భావం కూడా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్, 5 మార్క్స్ రావాలంటే. ఇది మనము నేను కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఈ ఇయర్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్లో కొన్ని తీసుకున్నాను. ఒక వీడియో చేశాను, మీరు చూసారో లేదో తెలియదు కానీ. ఇది ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 రంగారెడ్డి డిస్టిక్ రీసెంట్గా జరిగిన ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్. రంగారెడ్డి డిస్టిక్లో నీ ఒడిలోన పెంచితివి ప్రతిపదార్థం యాజ్ ఇట్ ఈస్ వచ్చింది స్టూడెంట్స్, మీరు గమనించవచ్చు. నీ ఒడిలోన. సో రంగారెడ్డి డిస్టిక్ క్వశ్చన్ పేపర్లో ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్ దిగింది. నేను హిందీ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను ఈ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్, సో దట్ ఏవైనా కనెక్ట్ అవుతుండొచ్చు. ఎక్కువ నేర్చుకోవడంలో తప్పేం లేదు. సో ఫస్ట్ సెక్షన్లో ఈ బిట్ పారాగ్రాఫ్, దీనికి 10 మార్క్స్ ఉంటాయి. సో ఈ పారాగ్రాఫ్కి ఆన్సర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏది మానవులకు అలంకారం కావాలి? మానవత్వం మనకున్న ఒకే ఒక అలంకారం కావాలి. ఆన్సర్ మానవత్వం అని రాసి ఈ సెంటెన్స్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, మనసు ఎప్పుడు ఆనందంతో ఉప్పొంగుతుంది? మన దేశం, మన పుణ్య నదులు, మహోన్నత పర్వత శిఖరాలు, సుందరమైన ప్రకృతి వనరులు, పంట పొలాలు తలుచుకున్నప్పుడు మనసు పరవశిస్తుంది ఆర్ ఉప్పొంగుతుంది అని రాయాలి. దీనికి ఆన్సర్ ఇది. 9th, పౌరులలో ఎలాంటి భావనతో కూడిన ఆలోచనలు కలగాలి? ఈ దేశం నాకేమిచ్చింది కాదు, నేను దేశానికి ఏం చేశాను, ఇంకా ఏం చేయాలి అన్న భావం ప్రతి ఒక్కరి ఆలోచనలో కావాలి. సో 9th క్వశ్చన్కి ఇదే ఆన్సర్. దేశభక్తి అంటే ఏమిటి? మనం జన్మించిన దేశం పట్ల చూపే ప్రేమ భావాన్ని, భక్తి భావాన్ని దేశభక్తి అంటారు. సో దీనికి ఆన్సర్ అది. ఎప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది? విద్యార్థి దశ నుండే దేశభక్తి బీజాలు విద్యార్థుల మనస్సులో మొలకలు వేయాలి, అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది. సో లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. సో సెకండ్ సెక్షన్లో షార్ట్ ఆన్సర్ చూద్దాము. నగరగీత పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. నగరగీతం పాఠ్యభాగ రచయిత ఆలిశెట్టి ప్రభాకర్ గారు. ఈయన 1954లో జన్మించాడు, 1993లో మరణించాడు. ఈయన జగిత్యాల జిల్లాలో, జగిత్యాల జన్మస్థలం. జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంలో కవిత్వంలో ప్రవేశించారు. 1974లో ఆంధ్ర సచిత్ర వార్తాపత్రికలో వచ్చిన పరిష్కారం వచ్చైన మొదటి కవిత. స్టూడియో పూర్ణిమ, కరీంనగర్లో స్టూడియో శిల్పి, హైదరాబాద్లో బలిచక్రవర్తి చేసిన దానిని లోకం ఎందుకు ఆశ్చర్యపరిచింది? ఇది జనరల్ క్వశ్చన్ ఆన్సరే, కానీ 14th, 15th కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఆన్సర్స్ రాలేదు స్టూడెంట్స్. 16th లాంగ్ ఆన్సర్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ దిగాయి స్టూడెంట్స్. నేను నిన్న అప్లోడ్ చేశాను కదా ప్రీవియస్ ఇయర్లో, మీరు గమనించండి. ఇక్కడ చూడండి, శతకముద్రిమ పాఠం ఆధారంగా మీరు తెలుసుకున్న విషయాలు రాయండి. అదే సేమ్ క్వశ్చన్ వచ్చింది. మానవ నైతిక ఆధ్యాత్మికలను పొందించడానికి శతక కవులు కృషి చేస్తారు. ఆ సేమ్ ఆన్సర్ రాసే ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇంకోటి ఏంటంటే గమనించినట్టయితే, పట్టణం అంటే గోల్కొండ పట్టణమే అని అనడానికి గల కారణాలు రాయండి. సేమ్ క్వశ్చన్, అసలు మీరు ఎలాంటి మార్పే లేదు. పట్టణం అంటే గోల్కొండ పట్టణమే అనడానికి కారణాలు తెలపండి. సో ఇది బోర్డ్ ఎగ్జామ్ ఈరోజు రాసిన క్వశ్చన్ పేపర్. ఇది మీరు ఇంతకుముందు రాసిన క్వశ్చన్ పేపర్. ఇది ఏ క్వశ్చన్ పేపర్ మీరు గమనించవచ్చు.
రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో జరిగిన ప్రాక్టీస్ పేపర్, మిగతా డిస్ట్రిక్ట్ జరిగిన ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్లో లాంగ్ ఆన్సర్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి స్టూడెంట్స్. సో అందుకనే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేస్తున్నాను, ఈ ఇయర్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ కూడా. సో నెక్స్ట్, రామాయణం నుంచి మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు, రామాయణం ఆధారంగా వివరించండి. వాల్మీకి మహర్షి రామాయణ రచించుటకు దారి తీసిన పరిస్థితులను వివరించండి. సో నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను స్టూడెంట్స్ రామాయణంలో, అదే వచ్చింది, మీరు గమనించవచ్చు. సో ఇది 1 డే ఎగో, మీరు ఇక్కడ చూడండి, 1 డే ఎగో ఇదే వీడియో చూసాను, సేమ్ క్వశ్చన్. వాల్మీకి మహర్షి రామాయణ రచన శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి, లేదా వాల్మీకి రామాయణం రచించడానికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించండి. నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి సేమ్ క్వశ్చన్, వాల్మీకి మహర్షి రామాయణం రచించడానికి దారి తీసిన సృజనాత్మకతలో 19th క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్ ఉంది కదా, లేఖ వస్తున్నాను అదే వచ్చింది. కొత్త పాట కథానికలో 2 తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి. సో ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్, కాకపోతే సెక్షన్ 2లో ఈ 2 కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. అదర్వైజ్ దిస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఈజీ. నిన్న తెలుగు వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ఈరోజు జరిగిన ఎగ్జామ్కి ప్లీజ్ గివ్ ఏ లైక్. పార్ట్ బి అప్లోడ్ చేయడం చాలా కష్టం స్టూడెంట్స్, ఎందుకంటే ఏ సెంటర్లో అయితే ఉందో ఆ సెంటర్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ని ఫోటో తీయటం కానీ ఆర్ మనకి ఇవ్వడం కానీ జరగదు. ఎవరైనా ఆబ్సెంటీస్ ఉంటే మళ్ళీ బోర్డుకే పంపించాలి. సో ఐఎమ్ unable to upload the part B for Telugu exam paper. I'm sorry.